నవగ్రహాలను ఏ రాశివారు ఎన్ని వత్తులతో దీపం వెలిగించాలి, ఎలా పూజించాలి? మనిషిలో అజ్ఞానాన్ని, తమస్సును పారద్రోలే జ్ఞానజ్యోతిని వెలిగించేదే దీపం. అలాంటి దీపాన్ని ఏ రాశివారు ఎన్ని వత్తులతో వెలిగించాలి? నవగ్రహాలను ఎందుకు, ఎలా పూజించాలి? బంగారం, వెండి, ఇత్తడి లేదంటే మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. నిత్యం కాకపోయినా పండుగలు, ప్రత్యేక రోజుల్లో వెండి కుందుల్లో దీపం వెలిగించే వారి సంఖ్య ఎక్కువే. అయితే వెండి ప్రమిదల్లో దీపారాధన వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఏ రాశివారు ఎన్ని వత్తులు వెలిగించాలో చూద్దాం. వెండి కుందుల్లో నేతితో కాని, కొబ్బరి నూనెతో, నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. వినాయకుడు, లక్ష్మీనారాయణుడు, లలిత త్రిపుర సుందరీదేవి, రాజరాజేశ్వరి అమ్మవారికి, గాయత్రీ మాతకు వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వెండి కుందుల్లో దీపారాధన చేసి ఏ దేవుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందంటే, శ్రీ మహాగణపతి, సకల కార్యాల్లో అడ్డంకులు తొలగి చేపట్టిన పనులు పూర్తవుతాయి. సూర్యుడు శత్రు నివారణ, ఐశ్వర్యాభివృద్ధి, చంద్రుడు తేజస్సు, ఆరోగ్యం, కుజుడు రక్తానికి సంబంధించిన వ్యాధులు, ఆలోచనల తీవ్రత నుంచి ఉపశమనం, బుధుడు మంచి బుద్ధి కోసం, గురుడు పొట్టకు సంబంధించిన వ్యాధులు తగ్గేందుకు, శుక్రుడు మధుమేహ వ్యాధి నివారణ కోసం, శని అనుకోని కష్టాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తగ్గేందుకు, రాహువు సిరి సంపదలు కలిగేందుకు, కేతువు నేర్చుకున్న విద్యలో ఉన్నతి కోసం, శ్రీ సరస్వతి విద్య జ్ఞానం లభించేందుకు, శ్రీ మహాలక్ష్మి దారి తొలగిపోయి ఐశ్వర్యం కలిగేందుకు, దుర్గాదేవి శత్రుబాధలు తొలగిపోయేందుకు, గంగాదేవి సకల పాపాలు తొలగిపోయి మోక్షం కోసం, తులసీదేవి సౌభాగ్యం, దాంపత్య సుఖం, శివపార్వతులు దాంపత్య జీవితంలో సంతోషం కోసం, శ్రీ లక్ష్మీనారాయణులు ముక్తి కోసం, శ్రీరాముడు కుటుంబంలో సఖ్యత కోసం, భైరవుడు మూర్ఛ వ్యాధి నుంచి ఉపశమనం కోసం. ద్వాదశ రాశుల్లో ఏ రాశివారు వెండి కుందుల్లో ఎన్ని వత్తులు వెలిగించాలి? మేష రాశి 3 వత్తులు, వృషభ రాశి 4 వత్తులు, మిథున రాశి 7 వత్తులు, కర్కాటక రాశి 3 వత్తులు, సింహ రాశి 5 వత్తులు, కన్యా రాశి 4 వత్తులు, తులా రాశి 6 వత్తులు, వృశ్చిక రాశి 5 వత్తులు, ధనుస్సు రాశి 3 వత్తులు, మకర రాశి 7 వత్తులు, కుంభరాశి 4 వత్తులు, మీన రాశి 5 వత్తులు. శ్లోకం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తథైవ చ. సత్యమష్ట విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, ఓర్పు, శాంతి, పరమాత్మ కోసం తపించుట, పరమాత్మ ధ్యానంలోనే ఉండడం, సత్యం మాత్రమే మాట్లాడడం. ఈ 8 విధాలైన పూలతో భగవంతుడిని అనుగ్రహిస్తే మీరు కోరుకున్నది వెనువెంటనే నెరవేరుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.